పోక్సో యాక్ట్ 2012 పార్ట్ 6 చిల్డ్రన్ని సెక్షువల్ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయటం ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇంకా ఈ యాక్ట్ ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న చిల్డ్రన్కి వాళ్ళ మీద లైంగిక నేరం జరిగి ఉన్నట్లయితే వాళ్ళకి అప్లై చేస్తారు. అలాగే అఫెండర్స్, ఈ యాక్ట్ కింద అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది వేస్తారు. చైల్డ్ ఫ్రెండ్లీ జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. లాస్ట్ వీడియోస్లో మనం చాప్టర్ 2 to 5 చూసాము, అంటే సెక్షన్ 3 to 23 చూసాము. ఈరోజు వచ్చేసి చాప్టర్ 6 ప్రొసీజర్ ఫర్ ద రికార్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్, సెక్షన్ 24 to 27 చూద్దాం. సెక్షన్ 24 వచ్చేసి చైల్డ్ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం. ఎవరు రికార్డ్ చేస్తారంటే పోలీస్ ఆఫీసర్. సెక్షన్ 25 వచ్చేసి అది కూడా స్టేట్మెంట్ ఆఫ్ చైల్డ్ స్టేట్మెంట్ తీసుకోవటమే, కానీ రికార్డ్ చేసేది మెజిస్ట్రేట్. The statement of the child shall be recorded at the residence of the child or at the place where he usually resides or the place of his choice and as far as practicable by a woman police officer not below the rank of sub-inspector. పాసిబుల్ అయినంత మటుకి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని ప్రిఫర్ చేస్తారు. కాకపోతే మన పోలీస్ స్టేషన్లో అంతమంది ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ లేరు కాబట్టి ఇన్ కేసు ఉంటే మాత్రం ఉమెన్ పోలీస్ ఆఫీసర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ ఉమెన్ పోలీస్ ఆఫీసర్కి ర్యాంక్ ఎంత ఉండాలి అంటే నాట్ బిలో ద సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ కంటే బిలో ఉండడానికి లేదు, అలాంటి వాళ్ళని పంపరు. నార్మల్గా సబ్ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని ఈ స్టేట్మెంట్ రికార్డింగ్ చేయడానికి పంపుతారు. అది కూడా చైల్డ్ ఇంటి దగ్గర కానీ చైల్డ్ ఎక్కడ కంఫర్ట్గా ఫీల్ అయితే అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ద పోలీస్ ఆఫీసర్ వైల్ రికార్డింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్ షిల్ నాట్ బీ ఇన్ ద యూనిఫామ్. స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉండకూడదు. ద పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ షెల్ వైల్ ఎగ్జామినింగ్ ద చైల్డ్ ఎన్ష్యూర్ దాట్ ఎట్ no point of time the child come in the contact in any way with the accused. చైల్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు అక్యూజ్డ్ ప్రెజెన్స్ అనేది ఉండకూడదు. నో చైల్డ్ షెల్ బి డిటైన్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఇన్ ద నైట్ ఫర్ ఎనీ రీజన్. ఎలాంటి రీజన్ అయినా సరే చైల్డ్ని నైట్ టైమ్ పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. ద పోలీస్ ఆఫీసర్ షెల్ ఎన్ష్యూర్ దాట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్ మీడియా అన్లెస్ అదర్వైజ్ డైరెక్టెడ్ బై ద స్పెషల్ కోర్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. చైల్డ్ ఐడెంటిటీ అనేది ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు చేయాలి? పోలీస్ ఆఫీసర్స్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి చేయాలి అంటే పబ్లిక్ మీడియా దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయాలి. చైల్డ్ ఐడెంటిటీ అనేది ప్రొటెక్ట్ చేయాలి. అన్లెస్ స్పెషల్ కోర్టు డైరెక్ట్ చేస్తే తప్ప. స్పెషల్ కోర్టు కూడా ఎందుకు డైరెక్ట్ చేస్తుంది అని అంటే పిల్లవాని గుడ్ ఫెయిత్ కోసం అని చెప్పి, పిల్లవాని మంచి కోసం అని చెప్పేసి డైరెక్ట్ చేస్తే తప్పితే మీడియాకి చైల్డ్ ఐడెంటిటీ అనేది డిస్క్లోజ్ చేయకూడదు. చైల్డ్ ఐడెంటిటీ అనేది ప్రొటెక్ట్ చేయాలి. సెక్షన్ 25 వచ్చేసి రికార్డింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్ బై మెజిస్ట్రేట్. ఇక్కడ ఎవరు రికార్డ్ చేస్తున్నారంటే మెజిస్ట్రేట్ రికార్డ్ చేస్తున్నారు. మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు అడ్వకేట్ ఆఫ్ అక్యూజ్డ్ ఉండకూడదు, అంటే డిఫెన్స్ కౌన్సిల్ ఉండకూడదు. అలాగే ఇది నార్మల్ కేసుల్లో అయితే అప్లై అవ్వదు. నార్మల్ కేసుల్లో డిఫెన్స్ కౌన్సిల్ అనే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డింగ్ అప్పుడు ఉంటారు, కానీ పోక్సో యాక్ట్లో ఉండరు. ఇంకొకటి, ఏవైతే ఛార్జ్ షీట్ లేకపోతే అదర్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చైల్డ్ యొక్క పేరెంట్స్కి మెజిస్ట్రేట్ ప్రొవైడ్ చేస్తారనమాట. లేదంటే ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సెక్షన్ 26 వచ్చేసి ఎడిషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద స్టేట్మెంట్ టు బి రికార్డెడ్. మెజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ యాజ్ ద కేస్ మే బి షెల్ రికార్డెడ్ స్టేట్మెంట్ యాజ్ స్పోకెన్ బై ద చైల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ హూమ్ ద చైల్డ్ హ్యాస్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్. చైల్డ్ ఎవరైతే ట్రస్ట్ చేస్తుందో వాళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎవరినైతే నమ్ముతుందో చైల్డ్ వాళ్ళు పక్కన ఉండొచ్చు అనమాట స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు. అలాగే ట్రాన్స్లేటర్ హెల్ప్ కానీ ఇంటర్ప్రిటర్ హెల్ప్ కానీ అవసరమైతే తీసుకోవచ్చు. స్పెషల్ ఇన్ కేసు చైల్డ్ కానీ స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ అయితే స్పెషల్ ఎడ్యుకేటర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అలానే ఆడియో వీడియో ఫార్మేట్లో స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తారు. సాక్ష్యం బలంగా ఉండటానికి ఇది ముఖ్యమైనది అనమాట. సెక్షన్ 27 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది చైల్డ్. విక్టిమ్ గర్ల్ అయితే మెడికల్ ఆఫీసరు
అంటే మెడికల్ ఎగ్జామ్ చేసే డాక్టరు ఉమెన్ డాక్టర్ అయ్యే ఉండాలి. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పిల్లలు ట్రస్ట్ వర్తి ఉన్న ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో, లేకపోతే ఎవరినైతే ట్రస్ట్ చేస్తున్నారో అలాంటి పర్సన్ కానీ పేరెంట్స్ కానీ పక్కన ఉండొచ్చు. ఇన్ కేస్ కర్మగాలి వాళ్ళెవ్వరు లేరు పాపకి, అలాంటప్పుడు హెడ్ ఆఫ్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఒక ఉమెన్ని అపాయింట్ చేస్తారు, నామినేట్ చేస్తారనమాట. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు పక్కన ఉండమని. థ్యాంక్ యూ.